సో డాక్టర్ గారు, మనకు ఈ WHO స్టడీస్ ప్రకారం యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 10% మంది ప్రజలు ఈ కిడ్నీకి సంబంధించిన సమస్యలతోని సతమతం అవుతున్నట్లు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్లో ఈ సమస్య అంటే ఎంతమంది పీడిస్తోంది, దీని గల కారణాలు ఏంటి, ఈ సమస్య ముదరకుండా ఉండేందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ డిసీజ్ ఎంత ఉందో మన దేశంలో దానికంటే డబుల్, ఆల్మోస్ట్ రెండింతలు ఎక్కువ ఉంది. దీనికి ఎగ్జాక్ట్ కారణం అంటే మన దేశంలో వేరే దేశాల కంటే కూడా మధుమేహ వ్యాధి, రక్తపోటు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండడం ఒక కారణం. ఎవరైతే షుగర్ కంట్రోల్ సరిగా చేసుకోరో వాళ్ళందరికీ కూడా దేహంలో వేరే వేరే చోట బ్లడ్ వెజల్స్, రక్తం ప్రసరించే నరాలు ఏమున్నాయో అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినప్పుడు స్టార్టింగ్లోనే కిడ్నీ ద్వారా యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోటీన్ లీక్ అవుతూ కొన్నేండ్లకి కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా మొదలవుతుంది అన్నమాట. సో ఇలాగే డయాబెటీస్తో ఏ విధంగా కిడ్నీ డ్యామేజ్ అవుతుందో అలాగే రక్తపోటు అధికంగా కంట్రోల్ లేనప్పుడు కూడా సిమిలర్ డ్యామేజ్, యూరిన్లో ప్రోటీన్ లాస్ అవ్వడము జరుగుతుంది. ఇవి కాక మన దేశంలో కొన్ని ఏరియాస్లో మనం వాటిని స్టోన్ బెల్ట్స్ అంటాం. హైదరాబాదు, రాజస్థాను, ఢిల్లీ ఏరియాస్ ఇవన్నీ ఎక్కువగా ప్రజలకి స్టోన్ ఫార్మేషన్ ఉండి ప్రతిసారి స్టోన్ ఫార్మ్ అయినప్పుడు కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, దానికి వాళ్ళు తీసుకునే పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడము జరుగుతుంది. డయాబెటీస్, హైపర్ టెన్షను, స్టోన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, పదే పదే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు. ఐదోది జెనెటిక్ డిజీజెస్ అంటాం. పుట్టుకతోనే కొన్ని డిజీజెస్ రావచ్చు. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టిక్ డిజీజ్ అంటాం. కిడ్నీలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఫార్మ్ అయ్యి పుట్టినప్పటి నుంచి చాలా పిన్ హెడ్ సిస్ అంటాం, తర్వాత అవి పెరుగుతూ పోతాయి సైజులో. వీళ్ళు కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గడం జరుగుతుంది. ఇలాగా రకరకాల కారణాలు, మనకు ఒక 8-9 కారణాలు ఉన్నాయి. కానీ మన ఎంటైర్ పాపులేషన్లో 20% కంటే ఎక్కువగా కిడ్నీ జబ్బు వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది. దీన్ని బర్డన్ ఆఫ్ ద డిజీజ్ అంటాం. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు మీరు ఏదైతే మీ ఛానల్ ద్వారా చేస్తున్నారో అలాగా చాలా అవగాహన అనేది అవసరం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ మోతాదుతో మనకి జబ్బు ఉంది. రెండోది చాలా ఇంపార్టెంట్, ఈ జబ్బుని మనము పికప్ చేసిన వెంటనే ఆ రోజు నుంచి ఇది ఫర్దర్ పెరగకుండా చేసే అవకాశం కూడా ఉంది. అయితే మనకు ప్రారంభ సంకేతాలు ఏంటి అనేది అసలు సమస్య. మనం ముందుగా గమనించడానికి అంటే ఎటువంటి లక్షణాలు కనబడతాయి, ముందే ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? సో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఏదో నొప్పి వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా ఏదైనా కనపడితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆల్మోస్ట్ 75% కిడ్నీ ఫంక్షన్ తగ్గినంత వరకు ఎటువంటి సంకేతాలు ఉండకపోవచ్చు. ఇది మనసులో పెట్టుకొని ఎవరైతే రిస్క్లో ఉన్నారో, అట్ రిస్క్ పాపులేషన్ అంటాం. ఈ రిస్క్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఎవరైనా సరే మన ఫ్యామిలీలో కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, స్టోన్ డిజీజ్ ఉన్నవాళ్ళు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వచ్చేవాళ్ళు, ఏ కారణం వల్లనైనా దీర్ఘకాలికంగా మందులు వాడేవాళ్ళు, ఏ మందులైనా కూడా ప్రతి ఒక్క మందు మనం వాడినప్పుడు అది ఒంట్లోకి వెళ్ళి కిడ్నీలోకి వెళ్ళి బయటికి రావాలి. సో సింపుల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, మనం ఈ అసిడిటీ కోసం వేసుకునే ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి కూడా కిడ్నీ పైన డ్యామేజ్ చేస్తాయి. సో ఈ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడేవాళ్ళు. ఫైనలీ ఊబకాయలు, ఎవరికైతే ఒబేసిటీ ఉందో వాళ్ళకు కూడా ఈ రిస్క్ అనేది కిడ్నీ డిజీజ్ చాలా ఎక్కువ ఉంది. ఈ అట్ రిస్క్ పాపులేషన్లో ఉన్న వాళ్ళందరూ జీవితాంతము సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ బ్లడ్ ప్రెషర్, షుగర్తో పాటు హెమోగ్లోబిన్ చెక్ చేసుకోమంటాము. సీరం క్రియాటినిన్ అని బ్లడ్లో ఒక టెస్ట్, అది మన కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉందో చెప్తుంది. ఈక్వల్లీ ఇంపార్టెంట్ యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. చాలా సింపుల్ టెస్ట్. ఈ 2-3 చేసుకోవడం వల్ల మనకి కిడ్నీ జబ్బు ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఇది తెలుసుకున్న వెంటనే మీరు నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ని కలిస్తే ఆ స్టేజ్ నుంచి ఫర్దర్ ఈ డిజీజ్ పెరిగి
డయాలిసిస్ స్టేజ్ వరకు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.